Hello students, a very warm welcome back to our channel Telki Talks. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం జనరల్ సైన్స్ క్లాస్ 7లోని సెమిస్టర్ 1లో ఏ లెసన్స్ ఉన్నాయి ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో ఈరోజు నుంచి మనం లెసన్స్ యాజ్ పర్ ద టాపిక్స్ వైజ్ మన లెసన్స్ అయితే మనం కంప్లీట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ గమనించినట్టయితే మనం ద ఫస్ట్ వన్ ఈజ్ ఫుడ్ ఫర్ హెల్త్ అండి. అండ్ దెన్ ఫుడ్ ఫర్ హెల్త్ అంటే ఏంటి, వై ఫుడ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అవర్ హెల్త్ అండ్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టెన్సెస్ అని మనం డిస్కస్ చేసాం కదా. సో సబ్స్టెన్సెస్ అంటే ఏంటి, మనం యాటమ్స్ మొలిక్యూల్స్ ఆ వీడియో కానీ మీరు చూసినట్టయితే సబ్స్టెన్స్ అంటే ఏంటో అన్నది మీకు తెలుస్తుంది. సో సబ్స్టెన్సెస్, సో దాని యొక్క నేచర్ ఏంటి, ఎలా ఉంటుంది, అండ్ న్యూట్రిషన్ ఇన్ ఆర్గానిజమ్స్, రైట్. సో అండ్ దెన్ రెస్పిరేషన్ అండ్ సర్క్యులేషన్, మోషన్ అండ్ టైమ్, ఎలక్ట్రిసిటీ. సో ఇవన్నీ కూడా మనం ఈ సెమిస్టర్లో అయితే చదవబోతున్నాం అనమాట. ఈ సెమిస్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి జూన్ నుంచి, రైట్, ఫ్రమ్ జూన్ టు అక్టోబర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సెమిస్టర్ 1. సో ఈ సెమిస్టర్ 1లో ఈ చాప్టర్స్ అయితే మనం ఇప్పుడు చదవబోతున్నాం. మరెందుకు లేట్ అండి, సో లెసన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ లెసన్ వచ్చినప్పటికీ ఫుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో ఫుడ్ ఫర్ హెల్త్లో మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేయబోతున్నాం. లైక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ విటమిన్స్, డైటరీ ఫైబర్స్, వాటర్ బ్యాలెన్స్ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్. ఇవన్నీ ఏంటి, ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ మీరు ఏ విషయాలు తెలుసుకుంటారంటే అసలు ఫుడ్లో ఎటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి, and how much it is classified into, like how many types of the components of food are there, and we'll do some experiments as well. Like we will conduct some experiments to identify the food component, right. And then what is balanced diet and why it is necessary for our body for healthy lifestyle, and then give examples of the deficiency diseases. అసలు డిసీజెస్ అంటే ఏంటి, డెఫిషియన్సీ డిసీజెస్ ఎందుకు వస్తాయి, ఈ విషయాలని తెలుసుకుందాం. సో స్టూడెంట్స్, ఈరోజు ఒక క్విక్ రీక్యాప్ అండి, గ్రేడ్ 6 లెసన్స్ యొక్క క్విక్ రీక్యాప్ అనమాట. సో అక్కడ ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా, అసలు మనకి ఫుడ్ ఎందుకు అవసరం అంటే బికాస్ ఫ్రమ్ ఫుడ్ ఓన్లీ వీ విల్ గెట్ ఎనర్జీ. కాబట్టి అసలు మనకి ఎనర్జీ ఎందుకు కావాలి, ఎందుకంటే ఎనర్జీ మన బాడీకి చాలా అవసరం అవుతుంది. ఏ విధంగా అంటే బికాస్ అవర్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ మెనీ ఆర్గన్స్, రైట్. చాలా ఆర్గన్స్ మన బాడీలో ఉంటాయి. అవన్నీ కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి మనకి ఏం కావాలండి, ఎనర్జీ కావాలి, రైట్. సో అందుకని ఏంటంటే మనం ప్రాపర్ ఫుడ్ తినాలి, అండ్ ప్రాపర్ ఫుడ్ తింటేనే అవి ప్రాపర్గా మన ఆర్గన్స్ అన్నీ ఫంక్షన్ చేస్తాయి. అదే కాకుండా మన బాడీ గమనించినట్టయితే మీరు చిన్న ఇన్ఫాంట్స్ తీసుకోండి, ఇన్ఫాంట్ నుంచి ఒక చైల్డ్ నుంచి ఒక అడల్ట్ హ్యూమన్ తీసుకున్నట్టయితే, సో ఈ గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఇన్ ద ఆర్గాన్స్ అండ్ ఆల్సో గ్రోత్, వీటన్నిటికీ కూడా ఏం కావాలండి, ఫుడ్ కావాలన్నమాట, రైట్. సో వై నీడ్ ఫుడ్, వీ నీడ్ ఫుడ్ టు make the organs properly function and for also growth aspect, right. సో అదే విధంగా లాస్ట్ క్లాస్లో మనం ఐ థింక్ యూ డిస్కస్డ్ అబౌట్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్, రైట్. ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, చూద్దాం. రైస్ అండి, రైట్, అండ్ సమ్ ఫిష్ కర్రీ ఈస్ దేర్, బ్యాంబూ చికెన్ ఈస్ దేర్, ఐస్ క్రీమ్ ఈస్ దేర్, and sprouts, kheer, vada, పొట్టిక్కలు. సో నాకు తెలిసి పొట్టిక్కలు అంటే నాకు యాక్చువల్లీ ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ విత్ ద నేమ్. అందుకనే ఇగోండి, మీలో కూడా తెలియకపోతే ఇదిగోండి ఇక్కడ ఆకులో ఎస్పెషల్లీ మనం వినాయక చవితి ఇలాంటి సమయంలో చేస్తాం కదా. సో ఈ బుట్టలు అనమాట, బుట్టల్లో ఈ కుడుములు అనమాట. అండ్ దెన్ కివీ ఫ్రూట్, పొటాటో స్టిక్స్, రాగి సంకటి, అండ్ రోజ్ మిల్క్, జాక్ ఫ్రూట్, గులాబ్ జామున్, లడ్డు, యాపిల్స్. సో మీకు ఇందులో ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి అన్నది ఇక్కడ పాజ్ చేసి కిందన కామెంట్ సెక్షన్లో రాయండి, రైట్.
అండ్ ఒకవేళ ఇందులో లేకపోతే నెక్స్ట్ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి మీకు నచ్చిన ఫుడ్ ఏంటో. అయితే ఈ న్యూట్రియన్స్, సో ఇన్ని రకాల ఫుడ్ ఉన్నాయి కదా మనకి. ఇవే కాకుండా చాలా రకరకాల ఫుడ్ ఉంటాయి కదా, మనం డైలీ తీసుకుంటాం. అండ్ పార్టీస్, మనం ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్ ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ అదర్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటాం. అదే కాకుండా నార్త్ ఇండియా కానీ వెళ్ళాం అనుకోండి, మనం సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియా నుంచి ఇంకా కేరళ, కర్ణాటక, ఇవన్నీ ఇంకా ఫర్దర్ సౌత్ వెళ్ళాం అనుకోండి, తమిళనాడు, వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ఫుడ్ తింటారు. అండ్ నార్త్ సైడ్ వెళ్తే కొన్ని ఫుడ్స్ డిఫరెంట్గా ఉంటాయి, రైట్? సో ఇలాగా మనం గమనించినట్టయితే డిఫరెంట్ ఫుడ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్లో అయితే తీసుకుంటారు, రైట్? సో ఆల్ దీస్ ఆర్ మేబీ సమ్ ఆఫ్ ఫుడ్స్ మేబీ యువర్ ఫేవరెట్ కదా. అయితే హౌ దే బికేమ్ యువర్ ఫేవరెట్? అసలు మీకు ఇవన్నీ ఫేవరెట్ ఎలా అయింది? ఎలా అంటే బై టేస్టింగ్, రైట్? బై టేస్ట్ చేశారు కాబట్టి మీకు అది ఫేవరెట్ అని తెలిసింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి, ద మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, రైట్? ఇట్స్ నాట్ ఈజీ టు ప్రిపేర్ ఈచ్ ఐటమ్, రైట్? సో ఈచ్ ఐటమ్ కూడా ద ప్రిపరేషన్ ఎలా చేస్తారు, బై బాయిలింగ్ ఇట్ ఆర్ బై ఫ్రైయింగ్ ఇట్ ఆర్ ఇంకా సమ్ అదర్ ప్రిపరేషన్ మెథడ్స్ ద్వారా చేస్తారు కదా. అదే కాకుండా మనం ఫుడ్ కానీ గమనించినట్టయితే దే ఆర్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్, రైట్? సో దే ఆర్ నాట్ మేడప్ ఆఫ్ ఎ సింగిల్ మెటీరియల్ అండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ విత్ యువర్ పేరెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్ కర్రీ తీసుకోండి, లేకపోతే ఒక వడ తీసుకోండి. సో ఇవన్నీ కూడా మనం ఒక సాల్ట్ వడ తీసుకుంటే అందులో సాల్ట్, మినపప్పు, సమ్ టైమ్స్ కొంచెం బియ్యం పిండి, రైట్? అదే కాకుండా అండ్ వాటర్, ఇవన్నీ కూడా వేస్తాం అనమాట. వీటిని ఏమంటారండి? వీటిని ఫుడ్ కాంపోనెంట్స్ అంటారు, రైట్? సో ఇవన్నీ కూడా సమ్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ కదా, రైట్? ఎస్. సో లాస్ట్ ఇయర్ అంతా మనం ఫుడ్ కాంపోనెంట్స్ అన్నాం వీటిని. కానీ మనం టెక్నికల్గా ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఒక కెమిస్ట్రీ పదంలో సబ్స్టెన్స్ అనుకోండి. సో ఈచ్ సబ్స్టెన్స్ ఈజ్ నాట్ మేడప్ ఆఫ్, ఈచ్ ఫుడ్ ఐటమ్ ఈజ్ నాట్ మేడప్ ఆఫ్ ఎ సింగిల్ సబ్స్టెన్స్. యూ అండర్స్టూడ్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కివి తీసుకోండి, ఒక రైస్ తీసుకోండి, ఇందులో ఫర్దర్గా చాలా న్యూట్రియన్స్ అయితే దొరుకుతాయి అన్నమాట, రైట్? సో ఇటువంటి న్యూట్రియన్స్ అంటే ఏంటి, అండ్ న్యూట్రియన్స్లో ఎన్ని రకాల ఫుడ్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి, ఈ విషయాలన్నీ ఇక్కడ ఎలాబొరేటెడ్గా మాట్లాడదాం. సో డియర్ చిల్డ్రన్, ఇక్కడ మీరు ఫోటో చూడండి. ఈ ఫోటోలో మిడ్ డే మీల్స్ పెడుతున్నారండి. మిడ్ డే మీల్స్ అంటే ఏంటి, మధ్యాహ్న భోజనం అనమాట. సో నేమ్ ద ఫుడ్ ఐటమ్. మధ్యాహ్నం భోజనం అంటే ఇప్పుడు యాక్చువల్లీ జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లో కూడా ఈ గ్రేట్ ఇనిషియేషన్ అయితే గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట, మిడ్ డే మీల్స్ అని. సో అక్కడ ఫుడ్ సర్వ్ చేస్తారు ప్రతి మధ్యాహ్నం అండ్ దెర్ విల్ బి ఏ లిస్ట్ అనమాట. ఒక లిస్ట్ ఉంటుంది ఎవ్రీడే ఏంటేంటి సర్వ్ చేస్తారని, రైట్? ఆ లిస్ట్ చూసుకోవచ్చు మనం. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ మిడ్ డే మీల్స్ ఇన్ ద స్కూల్ చిల్డ్రన్ అంటే అసలు ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆల్ ద పీపుల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా ఆర్ బిఫోర్ ద గవర్నమెంట్. అందుకని ఏంటంటే అందరి పిల్లల్ని ఇలాగ చక్కగా కూర్చోబెట్టి అందరికీ సర్వ్ చేస్తారనమాట, విచ్ రిప్రజెంట్స్ ద ఈక్వాలిటీ అమాంగ్ ద చిల్డ్రన్ అనమాట, రైట్? అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోని న్యూట్రిషియస్ ఫుడ్ దొరకపోయినా కానీ ఇక్కడ వీళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ని అయితే సర్వ్ చేస్తారనమాట. అండ్ దెన్ లెట్ us see here, midday meals is served daily యాజ్ పర్ ద వీక్లీ మెనూ చార్ట్. అంటే ఒక వీక్లీ మెనూ చార్ట్ అయితే ఉంటుంది, ఈచ్ డే డిఫరెంట్ మెనూ ఉంటుంది అనమాట. సో అబ్జర్వ్ ద డే వైజ్ మిడ్ డే మీల్ చార్ట్ మెనూ డిస్ప్లేడ్ ఇన్ యువర్ స్కూల్. సో ఏ రోజుకి ఆ రోజు చార్ట్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట, ఏంటి సర్వ్ చేస్తారని. ఇస్ ద మెనూ సేమ్ ఫర్ ఆల్ డేస్? అన్ని రోజులు సేమ్గా ఉంటాయండి లేదా డిఫరెంట్గా ఉంటాయా? ద మెనూ ఈజ్ డిఫరెంట్ విత్ డెలిషియస్ ఫుడ్ ఐటమ్స్ లైక్ ఎటువంటివి, చిక్కీస్, స్వీట్ పొంగల్,
వెజిటబుల్ రైస్, ఎగ్స్ ఎక్సెట్రా. సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ తోటి డెలిషియస్ ఫుడ్ తోటి సర్వ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద గవర్నమెంట్ అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాలోని చపాతీస్ ఇవన్నీ ఉంటాయి కదండి. మనం సౌత్ ఇండియా కాబట్టి మనం రైస్ తింటాం కాబట్టి మన మెనూ డిఫరెంట్గా ఉంటుంది సౌత్ ఇండియా నార్త్ ఇండియన్తో అనమాట. డూ యూ నో వై డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ బీయింగ్ సర్వ్డ్ ఇన్ మిడ్ డే మీల్స్? ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ టేస్ట్ కోసమే మిడ్ డే మీల్స్లోని ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేస్తారా, లేకపోతే ఎందుకని డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని ఎందుకు సర్వ్ చేస్తారు? సో ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎవ్రీ ఫుడ్ ఐటమ్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 or more ఇంగ్రీడియంట్స్, రైట్? సో ప్రతి ఫుడ్ ఐటమ్ అన్నది ఒకటే సింగిల్ కాంపోనెంట్ కాకుండా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, లైక్ 1 or more ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అండ్ ఈచ్ ఇంగ్రీడియంట్ హ్యాస్ 1 or more న్యూట్రియంట్స్ అండి. న్యూట్రియంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. సో ఈ న్యూట్రియంట్స్ ఎందుకని? బికాస్ ఇట్ విల్ గివ్స్ అస్ సమ్ ఎనర్జీ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, మనకి ఎనర్జీ ఇస్తుంది, మనల్ని హెల్దీగా ఉంచుతుంది, అదే కాకుండా మన గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అదే కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ విచ్ రిపేర్స్ అవర్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సైకిల్ మీద వెళ్ళి సడన్గా పడిపోయారనుకోండి, పడిపోయినప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలితే ఒక 1 week or 1 month తర్వాత ఆ దెబ్బ మీకు అక్కడ కనిపించదు. సో అంటే అర్థం ఏంటి? మన బాడీ రిపేర్ చేస్తుంది అనమాట మనం ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు. అండ్ డూ యూ నో వాట్ అబౌట్ ద న్యూట్రియంట్స్ ప్రెసెంట్ ఇన్ చిక్కీ? చిక్కీ అంటే మన వేరుశనగ గుళ్ళతో తయారు చేసిన చిక్కీ ఉంటుంది కదా. సో అందులోని లేకపోతే ఎగ్లోని సేమ్ న్యూట్రిషన్ ఉంటుందా? నో కదా. వన్ ఈజ్ వెజిటేరియన్, ద అదర్ వన్ ఈజ్ నాన్ వెజిటేరియన్. బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వెజిటేరియన్ ఓన్లీ, ఎగ్ కూడా. బట్ ఇట్ ఈస్ నాన్ వెజిటేరియన్ బికాస్ నాన్ వెజిటేరియన్ ఒరిజిన్ ఉంటుంది ఎగ్లో, రైట్? బట్ చిక్కీ వేరాస్ ఇట్ ఈస్ అ వెజిటేరియన్ ఒరిజిన్ అనమాట, రైట్? అంటే న్యూట్రిషన్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు, లేకపోతే సేమ్గా ఉంటుందా? నెక్స్ట్ మనం మాట్లాడదాం. సో మీ స్కూల్లో కూడా ఫుడ్ కాంపోనెంట్స్ అంటే మీ స్కూల్లో కూడా మిడ్ డే మీల్స్ ఉంటాయా? లేకపోతే మీ మదర్ వాళ్ళని అడగండి అసలు ఎందుకు మా స్కూల్లో మిడ్ డే మీల్స్ లేవని. సో ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అన్నది ఏంటో చూద్దాం. మనకు తెలుసు కదండి, మన డైట్లోని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు డైట్ అన్నది ఒక సింపుల్ సబ్స్టెన్స్తో తయారు చేసి ఉండదు, అదే ఒక మిక్చర్ ఆఫ్ సబ్స్టెన్సెస్తో అయితే తయారు చేస్తారు కదా. సో ఈచ్ సబ్స్టెన్స్ మనం కానీ తీసుకున్నట్టయితే ఈచ్ సబ్స్టెన్స్లో ఏముంటుంది? ఈ సబ్స్టెన్సెస్లో మనకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక వెజిటబుల్స్ అయినా, ఒక ఫ్రూట్స్ అయినా, ఒక మనం తింటున్న రైస్ కావచ్చు, దేంట్లో అయినా కూడా ఈ అన్ని న్యూట్రియంట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ కొన్ని ఫ్రూట్స్ వాటిలోని తక్కువ ఉంటాయి, కొన్ని న్యూట్రియంట్స్ తక్కువ ఉంటాయి. అండ్ రైస్లోని కొన్ని న్యూట్రియంట్స్ తక్కువ ఉంటాయి, అలా ఉంటుంది. కానీ బట్ ఈ అన్ని న్యూట్రియంట్స్ మాత్రం ఏదో విధంగా ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా వాటిలో ఉంటాయి అన్నమాట. అయితే సో ఇప్పుడు ఆల్ ద అబౌవ్ న్యూట్రియంట్స్, ఈ అన్ని న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బాడీకి చాలా అంటే చాలా అవసరం అండి, రైట్? సో ఇందులో కొన్నిటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఒక 100 grams ఆఫ్ రైస్లోని సుమారు ఒక 70% కార్బోహైడ్రేట్ మాత్రమే ఉంటుందండి, రైట్? కార్బోహైడ్రేట్ మాత్రమే ఉంటుందన్నమాట. సో అందుకని మ్యాక్రో న్యూట్రియంట్స్ అని చెప్పేసి అంటారు. అదే ఒక ఎగ్ తీసుకోండి, ఎగ్లో ఆల్మోస్ట్ 80% ప్రోటీన్ మాత్రమే ఉంటుంది అండ్ ఆయిల్లో ఫ్యాట్స్ మాత్రమే ఉంటాయి, రైట్? సో ఇలాగా వీటిని ఏమంటారు? మ్యాక్రో న్యూట్రియంట్స్ అని అంటారు. కానీ మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకున్నట్టయితే అందులో మనం విటమిన్స్ కానీ మినరల్స్ కానీ వాటి కోసం మాట్లాడతాం కదా. సో అవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ అంటే చాలా తక్కువ అమౌంట్లో ఉంటాయన్నమాట ఇవి. ఇది ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా అంటే ఒక యాక్టివిటీ ద్వారా అయితే తెలుసుకుందాం. సో ఈ యాక్టివిటీ 1 చూద్దాం. Sisarita found the following nutritional information on the pack Balamrutam supplied by the Anganwadi workers to her younger brother. Study that information and answer the following questions.
అంటే యాక్చువల్లీ సుశ్రిత అన్న అమ్మాయి ఏం చేశారు, ఒక ఈ బాలామృతం అన్న ప్యాక్ మీద ఇక్కడ చూడండి, ఈ బాలామృతం అన్న ప్యాక్ మీద ఈ న్యూట్రిషియస్ వాల్యూ అయితే తను కొన్ని గమనించిందనమాట. సో అది ఏ విధంగా ఉంది టేబుల్లో ఇప్పుడు చదువుతాం. కాంపోనెంట్ అమౌంట్ పెర్ 100 గ్రామ్స్. అసలు బాలామృతం అంటే ఏంటి? బాలామృతం అంటే యాక్చువల్లీ మనం ప్రోటీన్ పౌడర్ అయితే ఇస్తాం కదండి, చిన్న చిన్న బేబీస్కి మనం సెర్లాక్ ఇటువంటివి ఇస్తారు కదా. సో అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ఈ బాలామృతం అన్నది ఈ ప్రోటీన్ అమౌంట్ అయితే సఫిషియెంట్ ప్రోటీన్ అమౌంట్ పిల్లలకి అందించాలని బాలామృతం ఇస్తారనమాట. సో ఇందులో ఏంటంటే చాలా కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. మీరు దానికోసం వెబ్లో వెతకచ్చు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే. బట్ మన ఇంట్రెస్ట్ అంతా న్యూట్రిషియస్ వాల్యూ అందులో ఏముంది. సో ఈ కాంపోనెంట్స్ మనం గమనించినట్లయితే వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ హియర్ ఇక్కడ మీరు చదవచ్చు. ఎనర్జీ, అండ్ ఇక్కడ సరిగా క్లియర్గా లేదు, బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ B12, విటమిన్ B2 ఇవన్నీ కూడా గ్రోత్కి ఇన్ఫాంట్స్లో అంటే చంటి పిల్లల్లో ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట, ఈ న్యూట్రిషన్ ఇదంతాను గ్రోత్కి. సో అందుకని అవి ఇస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్స్, ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి? కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఐరన్, విటమిన్ ఏ, కాల్షియం, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, నియాసిన్ ఇవన్నీ. ఇక్కడ మీరు గమనించినట్టయితే చూసారా, ఈ బాలామృతంలో 67 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉందట, అండ్ 11 గ్రామ్స్ ప్రోటీన్ ఉందట, 11 గ్రామ్స్ ఫ్యాట్స్ ఉన్నాయట, అండ్ సో ఆన్ అనమాట. రైట్, ఈ విటమిన్స్, కొన్ని మినరల్స్ ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో విటమిన్ ఏ ఎంత ఉందండి? 202.5 మిల్లీగ్రామ్ ఉంది. రైట్, అండ్ కాల్షియం ఎంత ఉంది? 367 మిల్లీగ్రామ్ ఉంది. రైట్, జస్ట్ ఇమాజిన్ దిస్ ఈజ్ మిల్లీగ్రామ్. రైట్, సో ఒక గ్రామ్లో ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉంటాయండి? 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీగ్రామ్స్ ఉంటాయన్నమాట. రైట్, సో జస్ట్ ఇమాజిన్ అంటే 67 గ్రామ్స్ అంటే ఎంతండి? 67,000 మిల్లీగ్రామ్స్ అనమాట. 67,000 మిల్లీగ్రామ్స్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో ఈ కార్బోహైడ్రేట్ 67,000 మిల్లీగ్రామ్స్ ఉంది. అలాగే జస్ట్ కంపేర్ విత్ విటమిన్ ఏ జస్ట్ 202 మిల్లీగ్రామ్స్ ఉంది. సో అందుకనే ఈ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ వీటిని ఏమన్నారండి? మ్యాక్రోన్యూట్రియన్స్ అని అంటారనమాట. అండ్ దెన్ మైక్రోన్యూట్రియన్స్ అంటే ఏంటండి? ఏవైతే తక్కువ క్వాంటిటీలో మనకు కనిపిస్తాయో 0.6 మిల్లీగ్రామ్ అండ్ 6.3 మిల్లీగ్రామ్, 22 మిల్లీగ్రామ్. సో ఇవన్నీ కూడా మనకి మిల్లీగ్రామ్స్లో ఉన్నాయండి. రైట్, సో ఇవన్నీ కూడా తక్కువ అమౌంట్లో ఉన్నాయి కాబట్టి మైక్రో న్యూట్రియన్స్ అని అంటాం. సో ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ కాంపోనెంట్స్ ఆర్ ఇన్ లార్జ్ క్వాంటిటీ? ఏవి లార్జ్ క్వాంటిటీలో ఉన్నాయి అవి ఇక్కడ రాయండి. రైట్, ఏంటి ఉన్నాయి జనరల్గా మనం గమనించినట్టయితే కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ లార్జ్ అమౌంట్లో ఉన్నాయి కదా. అండ్ విచ్ కాంపోనెంట్ ఆర్ ఇన్ లెస్సర్ క్వాంటిటీ? మిగతావన్నీ కూడా లెస్సర్ క్వాంటిటీలో మిల్లీగ్రామ్స్లో ఉన్నాయి. రైట్, అవి కూడా ఇక్కడ రాయండి. సో డూ యూ నో ద రోల్ ఆఫ్ ద న్యూట్రియన్స్ ప్రెసెంట్ ఇన్ ద డైట్? ఈచ్ న్యూట్రియంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గ్రోత్, హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ బాడీ. లెట్ us డిస్కస్ అబౌట్ దెమ్. అంటే ఇందులో మనం గమనించినట్లయితే న్యూట్రియన్స్ ఉన్నాయి కదా. సో ఈ న్యూట్రియన్స్ అన్నవి ఒక్కొక్క న్యూట్రియంట్ ఒక్కొక్క వెల్ బీయింగ్ ఆఫ్ ద బాడీకి యూస్ అవుతుంది అనమాట. అంటే మన గ్రోత్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, వెల్ బీయింగ్ ఆఫ్ ద బాడీలో కావచ్చు, ఒక్కొక్క విటమిన్ ఒక్కొక్క విషయానికి అయితే పనిచేస్తుంది అనమాట. సో అదంతా కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫుడ్ కార్బోహైడ్రేట్ కోసం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫుడ్ కార్బోహైడ్రేట్ కోసం తెలుసుకుందాం. జనరల్లీ అంతకన్నా ముందు మీరు స్పోర్ట్స్ గట్రా ఆడి వచ్చినప్పుడు ఇంటికి మీ పేరెంట్స్, అదే మీ మదర్ ఏం చేస్తారు? ఒక గ్లాస్ ఆఫ్ గ్లూకోజ్ ఇస్తారు. రైట్, ఒక గ్లాస్ ఆఫ్
గ్లూకోజ్ ఇస్తారు. ఆ గ్లూకోజ్ ఎందుకు ఇస్తారు? అది ఇవ్వగానే మీకు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు, రైట్? అదే కాకుండా మిల్క్ ఇస్తారు, లేకపోతే గ్లూకోజ్ ఇస్తారు. అలాగే మన క్రికెట్ ప్లేయర్స్ గట్రా ఆడుతున్నప్పుడు యు ఆర్ ఫెమిలియర్ విత్ ద సీన్ దట్ క్రికెట్ ప్లేయర్స్ టేక్ డ్రింక్స్ డ్యూరింగ్ ద బ్రేక్. సో ఎటువంటి డ్రింక్స్ తీసుకుంటారు? దే ఆర్ ఆల్సో హెల్త్ డ్రింక్స్ మాత్రమే తీసుకుంటారు, రైట్? ఇటువంటి గ్లూకోజ్ ఇటువంటివి. వై డూ దే టేక్ ద డ్రింక్? అసలు ఎందుకు తీసుకోవాలి? సో when we are tired, we need energy to become normal, right? సో మళ్ళీ మనం జనరల్గా ఆడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? మన బాడీలో ఉన్న వాటర్ అంతాను స్వెట్ రూపంలో బయటికి వెళ్తున్నప్పుడు న్యూట్రియంట్స్ కానీ కొన్ని న్యూట్రియంట్స్ అన్నీ కూడా వాటర్తో పాటు వెళ్ళిపోతాయి అన్నమాట. సో బోత్ ద లాస్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అండ్ ద లాస్ ఆఫ్ ద వాటర్ కాజెస్ అస్ చాలా ఎగ్జాస్టెడ్గా అనిపిస్తుంది, మనం అలసిపోయినట్టు ఇలాగన్నీ అనిపిస్తుంది అనమాట. మళ్ళీ రీగెయిన్ చేయాలంటే అవన్నీ కూడా మన ఎక్స్టర్నల్గా మళ్ళీ ఇవ్వాలన్నమాట మన బాడీకి. సో ఆ ఇచ్చే పద్ధతిలో మనం ఏం చేస్తాం? ఇటువంటి డ్రింక్స్ తాగినప్పుడు అప్పుడు మళ్ళీ ఎనర్జీ రీగెయిన్ అవుతుంది అనమాట. సో when we are tired, we need energy to become normal. During the cricket match, the players need continuous energy to supply, right? సో కంటిన్యూస్గా కావాలి. ఎందుకని? ఒక 1 అవర్ మనం ఆడుకొని వచ్చి కూర్చుంటేనే చాలా అలసిపోతాం. జస్ట్ ఇమాజిన్ ద క్రికెట్ ప్లేయర్ ద హోల్ డే ఒక 9-10 అవర్స్ టు 11 అవర్స్ కూడా చాలామంది క్రికెట్ ప్లేయర్స్ ఆడుతూ ఉంటారు. సో అటువంటప్పుడు దే నీడ్ ఏ లాట్ ఆఫ్ ఎనర్జీ, రైట్? అందుకనే వాళ్ళు ఏం చేస్తారు? ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్కి దే విల్ ఆప్ట్ టు డ్రింక్ సమ్ ఎనర్జీ డ్రింక్ అనమాట. ద డ్రింక్ హ్యాస్ గ్లూకోజ్ అండ్ ఇట్ గివ్స్ ఇన్స్టెంట్ ఎనర్జీ టు ద బాడీ, రైట్? ఆ గ్లూకోజ్ ఉంటుంది, అది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. యు ఆర్ ఫెమిలియర్ విత్ గ్లూకోజ్ పౌడర్. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆల్మోస్ట్ గ్లూకోజ్ ఉంటుంది, రైట్? ఆ గ్లూకోజ్ని ఏం చేస్తారు? గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ కలిపి ఇస్తారు కదండి. సో దట్ గ్లూకోజ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సో ఆ గ్లూకోజ్ ఏంటండి? దట్స్ ఎ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనమాట. సో లెట్ us know about carbohydrate. సో కార్బోహైడ్రేట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద బాడీ, రైట్? మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీని ఇచ్చే మెయిన్ సోర్స్ అనమాట. సో దీన్ని ఏమంటారు? ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్ అని చెప్పేసి అంటారు, అందుకనే, రైట్? అండ్ ఆల్మోస్ట్ అన్ని ఫుడ్లో లైక్ రైస్ తీసుకోండి, జోవార్ తీసుకోండి, ఫింగర్ మిల్లెట్స్ తీసుకోండి, మెయిజ్, పొటాటో ఏది తీసుకున్నా కానీ అందులో కార్బోహైడ్రేట్ ఉంటాయి. అంటే ఏంటి? మన రైస్ కావచ్చు, జొన్నలు కావచ్చు, తర్వాత ఏమో రాగులు కావచ్చు, మన ఇంట్లో తింటాం కదా, మొక్కజొన్నలు, లేకపోతే బంగాళాదుంపలు, వీటన్నిటిలో కూడా ఏముంటాయండి? ఎస్, కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. సో అవి తినగానే మనకు అందుకే కొంచెం సేపటి తర్వాత ఎనర్జీ వస్తుందన్నమాట. సో కార్బోహైడ్రేట్స్ ఆక్యుపై మేజర్ పోర్షన్ ఇన్ ద మెనీ ఫుడ్ ఐటమ్స్. హోప్ యూ అండర్స్టాండ్. నాట్ ఓన్లీ గ్లూకోజ్, షుగర్లో ఒక్కటే కాదు, బట్ ఆల్సో రైస్, జోవార్, ఫింగర్ మిల్లెట్, ప్రతిదీ కూడా మనం, అండ్ ఆల్సో చపాతీ తింటాం కదా, గోధుమల్లో కూడా, ఈ వీటిలో కూడా ఏముంటుందండి? కార్బోహైడ్రేట్ అంటే ఉంటుందన్నమాట. సో ఆల్ ద అబవ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్, రైట్? అందుకనే ఆల్ ద అబవ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్. సో మేక్ ఏ లిస్ట్ ఆఫ్ సమ్ మోర్ ఫుడ్ ఐటమ్స్ దట్ ఆర్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్. మీకు తెలిసిన ఇందులోని యాక్చువల్లీ వీట్ ఇంక్లూడ్ చేయలేదు, రైట్? అలాగే ఇంకా చాలా ఇంక్లూడ్ చేయలేని ఉంటాయి కదా మీ ఇంట్లో తింటున్నవి, అటువంటివి అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయండి. So does all the food items contain carbohydrate? How can we confirm them? అసలు మామూలుగా ఇందులో నేను చెప్పేశాను ఏమని, కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి అని అంటే బాగుంది కదా, ఎనర్జీ వస్తుంది కదా, సో కార్బోహైడ్రేట్ ఉంటుంది కదా అని కన్ఫర్మ్ అయిపోయారు. కానీ అసలు కార్బోహైడ్రేట్ ఎలా ఉంటుంది? ఒక కెమిస్ట్ అయితే ఊరుకుంటాడా? కెమిస్ట్ అయితే టెస్టులు చేయకుండా ఇందులో కార్బోహైడ్రేట్ ఉందా లేదా అని చెప్పేసి ఎటువంటి టెస్టులు చేయకుండా వాళ్ళు కన్ఫర్మ్ చేయరనమాట. సో ఇప్పుడు ఒక మెథడ్ అయితే చూద్దాం ఎలా కన్ఫర్మ్ చేస్తారో. సో స్టూడెంట్స్, జనరల్గా ఏంటంటే ఒక ల్యాబ్లోని కెమిస్ట్ అందరూ కూడా జస్ట్ సింపుల్గా ఎవరైనా చెప్పేస్తే అది కన్ఫర్మ్ చేసుకోరు. ల్యాబొరేటరీ టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్ చేసిన తర్వాత అవి వస్తేనే ఆ పర్టికులర్ మెటీరియల్
ఆ సబ్స్టెన్స్లో ఉందని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారనమాట. ఇప్పుడు మనం అలాగే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా అని ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ అయితే చేద్దాం. ఇక్కడ ఏం చేయాలంటే ఈ టెస్ట్ని ఏమంటారంటే ద టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ అంటారండి. రైట్. సో కార్బోహైడ్రేట్స్ ఆర్ యూజువల్లీ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ అండ్ షుగర్స్ ఇన్ ద ఫుడ్ అనమాట. ఇదర్ స్టార్చ్ రూపంలో కానీ లేకపోతే షుగర్ రూపంలో కానీ దే ఆర్ వెరీ కాంప్లెక్స్డ్, వెరీ బిగ్ మాలిక్యూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవి అన్నీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టార్చ్ కానీ షుగర్ కానీ ఉన్నట్టయితే అందులో కార్బోహైడ్రేట్ ఉంది అండ్ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. సో ఈ ఇందులో ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని మనం ఎలా తెలుసుకుంటాం? బై మీన్స్ ఆఫ్ ఏ టెస్ట్ కాల్డ్ బెండిక్ టెస్ట్ అనమాట. ఈ బెండిక్ టెస్ట్లోని ఒక బెండిక్ట్ రియేజెంట్ యూజ్ చేస్తారండి. ఆ రియేజెంట్ ఏంటి? ఐడిన్ అనమాట. రైట్. ఆ ఐడిన్ యూజ్ చేస్తారనమాట. సో బెండిక్ రియేజెంట్ టెస్ట్ కన్ఫర్మ్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద షుగర్స్ అనమాట. ఇప్పుడు ఎలా చేస్తాం అన్నది చూద్దాం. ఇక్కడ మనకి కావాల్సిన ఐటమ్స్ ఈ ల్యాబ్ యాక్టివిటీ ద్వారా మనకి తెలుస్తుంది. బట్ బిఫోర్ దట్ నేను ఇక్కడ కొన్ని తీసుకున్నాను, అవి చూద్దాం. ఇప్పుడు నేను ఒక 3 టెస్ట్ ట్యూబులు తీసుకున్నాను. జనరల్గా టెస్ట్ ట్యూబులు ఇలా ఉండవు, బట్ ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇలా తీసుకుంటున్నాను. ఇందులో పొటాటో ఉందండి. ఫస్ట్ దాంట్లో పొటాటో మనం వేసి గుజ్జులాగా వేసి అందులో కొంచెం వాటర్ వేసాం. సెకండ్ దాంట్లో ఎగ్ ఉందన్నమాట. ఎగ్ వైట్ వేసుకుని వాటర్ వేసాం అనమాట. అండ్ థర్డ్ దాంట్లో ఏంటంటే రైస్ వేసాం అనమాట. రైస్ చిన్న మెటీరియల్ తీసుకొని అందులోని కొంచెం వాటర్ లాగా 3 టెస్ట్ ట్యూబుల్లో డిఫరెంట్ మెటీరియల్స్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం వెదర్ అందులోని కార్బోహైడ్రేట్ ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నాం. సో లెటర్స్ అంటే ఈ టెస్ట్ అన్నది జనరల్గా మీకు కూడా ల్యాబ్లో చేయిస్తారు. అది ఎప్పుడంటే గ్రేడ్ 11, 12లోని ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయిస్తారు ల్యాబ్లో. బట్ ఇప్పుడైతే ఎలా చేస్తాం అనేది జస్ట్ నేర్చుకుందాం. టు కన్ఫర్మ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద స్టార్చ్ ఇన్ పొటాటో, సో వాట్ యు నీడ్ డైల్యూట్ ఐడిన్ సొల్యూషన్. రైట్. సో ఈ డైల్యూట్ ఐడిన్ సొల్యూషన్ని ఎలా తయారు చేస్తారండి? యాజ్ సింపుల్ యాజ్ దట్, ఒక చిన్న వెజల్ తీసుకోండి, చిన్న ఒక గ్లాస్ ఇటువంటిది తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఐరన్ క్రిస్టల్స్ వేయాలన్నమాట. ఐరన్ క్రిస్టల్స్లోని కొంచెం వాటర్ వేస్తాము. వాటర్ వేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? అది అందులో డిజాల్వ్ అవుతుంది. రైట్. సాల్ట్ మనం వాటర్లో వేసినప్పుడు డిజాల్వ్ అవుతుంది కదా, అదే విధంగా ఇందులోని ఇది వేసినప్పుడు డిజాల్వ్ అవుతుందండి. సో డిజాల్వ్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం మనం? ఎస్, అది ఏ కలర్లో కనిపిస్తుంది మనకి? పేల్ బ్రౌన్ కలర్లో, ఈ కలర్లో కనిపిస్తుందట. రైట్. పేల్ బ్రౌన్ కింద కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్యూ డ్రాప్స్, ఇక్కడ ఒకటే తీసుకున్నారు, పొటాటో పీస్ తీసుకున్నారు, బట్ నేను 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. రైట్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే నైఫ్ కావాలి మనకి ఆ పొటాటో కట్ చేయడానికి, అండ్ ప్లేట్ కావాలి, అండ్ డ్రాపర్ కావాలి. సో డ్రాపర్ అంటే ఏంటి? డ్రాప్స్ వేసేదాన్ని డ్రాపర్ అంటాం అనమాట. రైట్. ఇది ఒకటి కావాలన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇందులోని టేక్ ఏ పీస్ ఆఫ్ పొటాటో అంటే మీ ఎక్స్పెరిమెంట్లో ఎలా చెప్పారు? టేక్ ఏ పీస్ ఆఫ్ పొటాటో ఆన్ ఏ ప్లేట్, యాడ్ 2 drops ఆఫ్ ఐడిన్ ఆన్ ద పొటాటో పీస్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లోని, సెకండ్ టెస్ట్ ట్యూబ్లో, థర్డ్ టెస్ట్ ట్యూబ్లో నా ఇంట్రెస్ట్ కొద్ది నేను చెప్తున్నాను. బట్ మీరు ఎలా చేయాలంటే ఒక బౌల్ తీసుకోండి, ఆ బౌల్లోని కట్ చేయండి, పొటాటో పీసెస్ కింద చేయండి. చేసిన తర్వాత దాని మీద ఏం చేస్తారు? ఎస్, ఐడిన్ని ఒక 2-3 drops దాని మీద వేయండి. సో అబ్జర్వ్, ఈజ్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద పొటాటో? ఓకే. అప్పుడు ఏం చేస్తారు? కొద్దిసేపు ఆగండి. ఆగినప్పుడు మీకు పొటాటో కలర్ ఏదైనా చేంజ్ అవుతుందా లేదా చూద్దాం. ఇప్పుడు స్టార్చ్ కానీ ఉన్నట్టయితే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇట్ విల్ టర్న్ బ్లూయిష్ బ్లాక్. సో ఒకవేళ స్టార్చ్ కానీ ఉన్నట్టయితే బ్లూయిష్ బ్లాక్ కలర్లో వస్తుందండి. రైట్. సో చిల్డ్రన్, ద ల్యాబ్ యాక్టివిటీ మనం చూసినప్పుడు ఇఫ్ స్టార్చ్ ఈస్ ప్రెసెంట్ ఇట్ విల్ టర్న్ ఇంటూ బ్లూ బ్లాక్ అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ ఫస్ట్ పొటాటో టెస్ట్ ట్యూబ్ కదా, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎగ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ రైస్ కదా. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫస్ట్ వన్ డార్క్ బ్లూ అయిపోయింది కదా, బ్లూయిష్ బ్లాక్ కలర్లో ఉంది. రైట్. అండ్ థర్డ్ వన్ ఏదైతే ఉందో రైస్ కూడా అందులో బ్లూయిష్ బ్లాక్ కలర్ అయితే వచ్చేసింది. బట్ ఏదైతే ఎగ్ ఉందో అది
ద సేమ్ రిమైన్స్ ద సేమ్ అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థమైంది మీకు? రైస్లో కావచ్చు అండ్ పొటాటోలో కావచ్చు స్టార్చ్ ఉంటుందన్నమాట. సో స్టార్చ్ ఉన్నవన్నీ కూడా మీకు డార్క్ బ్లూ బ్లాక్ కలర్ అయితే వచ్చేస్తుంది. సో what you see is the potato piece turns into bluish black color, and what you learn is starch is present in potato అని, right? సో టెస్ట్ అదర్ మెటీరియల్స్ టు కన్ఫర్మ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద స్టార్చ్. అయితే మీ దగ్గర కానీ ఇటువంటి సొల్యూషన్ ఉన్నట్టయితే, ఐడిన్ సొల్యూషన్ ఉన్నట్టయితే మీరు వేరే మెటీరియల్ కూడా తెచ్చుకొని, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కుక్కుడు రైస్ అన్నం అవుతుంది కదా, అన్నం ఎగ్ యోక్ ఆల్రెడీ మనం టెస్ట్ చేసాం. వీట్ ఫ్లోర్ తెచ్చుకోండి, తర్వాత రాగి ఫ్లోర్ తెచ్చుకోండి, ఇంకా చాలా తెచ్చుకొని వాటి మీద చిన్న గుజ్జులా చేసి దాని మీద వేయండి. అప్పుడు మీకు ఏ కలర్ కనిపిస్తుందో చెప్పండి, రైట్? ఆఫ్టర్ డూయింగ్ ద అబౌట్ టెస్ట్ యూ విల్ కమ్ టు నో దట్ ఎగ్ యోక్ విల్ హ్యావ్ నో కార్బోహైడ్రేట్స్, రైట్? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దెన్ విచ్ కాంపోనెంట్ విల్ బీ ప్రెసెంట్ ఇన్ ఇట్? అయితే మరి ఏ కాంపోనెంట్ ఉంటుంది అందులో ఇప్పుడు చూద్దాం. సో ఒక చిన్న విషయం అయితే చెప్పుకుందామండి. జనరల్గా బాడీ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు, లేకపోతే బాడీ షేపింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కావచ్చు, జనరల్గా ఏం తీసుకుంటారో ఒకసారి కనుక్కోండి. సో ఒకవేళ మీకు తెలిస్తే ఇక్కడ పాజ్ చేసి కింద రాయండి. అవునండి, అబ్సల్యూట్లీ కరెక్ట్. యాక్చువల్లీ ఏంటంటే సుమారు వాళ్ళు చాలా చాలా అంటే మనలా కాదు, మనం ఒక ఎగ్ తీసుకుంటాం కదా, వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 5-6 ఎగ్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తీసుకుంటారనమాట. అదే కాకుండా బీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటారనమాట. ఎందుకనంటే వాళ్ళ యొక్క బాడీ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవ్వడానికి అనమాట, రైట్? అంటే ఈ మజిల్స్ ఎందుకండి? ఏదైనా ఒక ఇంపార్టెంట్ వెయిట్స్ క్యారీ చేయాలన్నా, లేకపోతే మన ప్రాపర్ మూమెంట్ మన బాడీకి ఉండాలన్నా, అదే కాకుండా ఎక్కడైనా దెబ్బలు తగిలాయనుకోండి, మళ్ళీ సేమ్ ఆ వౌండ్స్ అన్నీ కూడా హీల్ అయిపోవాలన్నా కూడా ఈ ప్రోటీన్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఎవ్రీడే మీకు మీ పేరెంట్స్ పాలిస్తూ ఉండుంటారు. పాలు తాగితే ప్రోటీన్ వస్తుంది, టీవీల్లో కూడా మీరు చూస్తూ ఉంటారనమాట. సో ఆ ప్రోటీన్ కోసం అయితే ఇప్పుడు చెప్పుకుందాం. సో చిల్డ్రన్ ఇక్కడ చూడండి, శ్రావ్య వాజ్ లీన్, అంటే శ్రావ్య చాలా సన్నంగా ఉందట. సో ద డాక్టర్ సజెస్టెడ్ హెర్ టు టేక్ మిల్క్. సో డాక్టర్ ఏం చెప్పారు? తన్ని పాలు, ఎగ్స్ అండ్ పల్సెస్ ఇవన్నీ కూడా తీసుకోమన్నారనమాట. కెన్ యూ గెస్ వై హీ డిడ్ సో? అసలు డాక్టర్ ఎందుకు ఈ విషయాలను చెప్పారు? విచ్ కాంపోనెంట్ డూ దే కంటైన్? అసలు ఏ కాంపోనెంట్ అందులో ఉంటుందని చెప్పారు? ఎస్ అండి, అబ్సల్యూట్లీ దే ఆర్ ఆల్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అనమాట. అసలు మనకి ప్రోటీన్స్ ఎందుకు అవసరం? ప్రోటీన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద మజిల్స్ అండ్ అదర్ బాడీ ఆర్గాన్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రావ్యాన్ని మనం తీసుకుందాం. ఇంత వీక్గా ఉందంటే అర్థం ఏంటి? చాలామంది పిల్లలు మీ క్లాస్మేట్స్ కూడా మీరు చూడొచ్చు, స్కూల్ బ్యాగ్స్ కూడా వేసుకోలేనంత బరువును కూడా మొయ్యలేనంత ఉంటారనమాట, రైట్? ఈ దూరం నడలేకుండా ఉంటారు చాలామంది. ఆ బ్యాగ్ తల వెయిట్ కూడా మొయ్యలేకుండా ఉంటారనమాట. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తారంటే మీరు ప్రోటీన్ ఫుడ్స్ అయితే తీసుకోవాలని చెప్పండి, రైట్? సో ప్రోటీన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద మజిల్స్ అండ్ అదర్ బాడీ ఆర్గాన్స్. సో దే ఆర్ కాల్డ్ బాడీ బిల్డింగ్ న్యూట్రియన్స్. వీటిని ఏమంటారు? బాడీ బిల్డింగ్ న్యూట్రియన్స్ అంటారండి. దే రెగ్యులేట్ బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ ద బాడీ. అవి ఏం చేస్తాయి? ఈ బయోకెమికల్ రియాక్షన్స్ అన్నిటినీ కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. బయోకెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటంటే మన బాడీలో సెల్స్ సో మన సెల్స్ ఏవైతే రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయో వాటన్నిటికీ కూడా మనకి ఈ ప్రోటీన్స్ అన్నది చాలా అవసరం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సెల్స్ కదా. అదే కాకుండా సెల్లో ఇంకా చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి. అది మనం బయాలజీలో నెక్స్ట్ క్లాస్లో చదువుతాం. వీటన్నిటికీ ప్రోటీన్ బిల్డింగ్ అనేది చాలా చాలా అంటే చాలా అవసరం అనమాట. సో ప్రోటీన్ అదే కాకుండా ప్రోటీన్స్ రిపేర్ అండ్ హీల్ ద వౌండ్స్ ఆఫ్ ద బాడీ. సో ప్రోటీన్స్ ఏం చేస్తాయండి? మన తాలూకా వౌండ్స్ని
హీల్ చేస్తాయన్నమాట. అదే కాకుండా ఇమ్యూనిటీని కూడా బిల్డ్ చేస్తాయన్నమాట. రైట్? సో ఐ రిపీట్, ఇట్ రెగ్యులేట్స్ ద బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ ద బాడీ, రైట్? అండ్ ప్రోటీన్స్ రిపేర్స్ అండ్ హీల్స్ ద wounds of the body and they help to build the immunity against the diseases అన్నమాట. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీట్, రైట్? మీట్, ఫిష్, ఎగ్స్, రైట్? అండ్ ఆల్సో మిల్క్. ఇవన్నీను నాన్ వెజిటేరియన్ ఆరిజిన్లో అయితే వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. అదే మనం వెజిటేరియన్ ఆరిజిన్ అయితే మనం చూడొచ్చు సోయాబీన్స్ అండ్ పల్సెస్, డిఫరెంట్ పల్సెస్ కానీ గ్రామ్స్ కానీ, అంటే ఏంటి, పప్పులు, మన కందిపప్పు, శనగపప్పు, ఇటువంటి వాటిలోనే. అదే కాకుండా మినువులు, పెసలు, వీటన్నిటిలో కూడా ఈ ప్రోటీన్ అన్నది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ ప్రతి గ్రామ్స్ అన్నిట్లో కూడా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో వీ హ్యావ్ బోత్ నాన్ వెజిటేరియన్ ఒరిజిన్ ఉంటుంది, అదే కాకుండా వెజిటేరియన్ ఒరిజిన్ కూడా ఉంటుంది. పెరుగు తీసుకున్నట్టయితే పెరుగు కూడా ప్రోటీన్ కిందే వస్తుందన్నమాట. రైట్? సో ప్రోటీన్ ఈజ్ వెరీ 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 ఎసెన్షియల్ కాంపనెంట్ ఆఫ్ ద ఫుడ్. రైట్? సో ఇన్ఫ్యాక్ట్ వెజిటేరియన్ ప్రోటీన్ కన్నా వెజిటేరియన్ ప్రోటీన్లోనే ఎక్కువ ప్రోటీన్ పర్సంటేజ్ ఉంటుందని చెప్పేసి లేటెస్ట్గా రీసెర్చ్ బట్టి మనకి తెలిసింది. సో ద అబౌవ్ ఫుడ్ ప్రోటీన్, సో వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా ఎటువంటి డెఫిషియన్సీ ఉందని అనుకోవద్దు. సో మీరు కానీ పప్పు ధాన్యాలు కానీ, ఈ గ్రామ్స్ కానీ, ఈ పల్సెస్ గ్రామ్స్ కానీ, బీన్స్ కానీ, ఇటువంటివన్నీ తిన్నట్టయితే అన్నిట్లో కూడా చాలా ప్రోటీన్ అయితే ఉంటుందండి. సో వీ గెట్ వాటితో పాటు మీరు పాలు, పెరుగు ఎలాగా తీసుకుంటారు. కొబ్బరి ఉంటుంది కదా, సో కొబ్బరిలో కూడా మనకి ప్రోటీన్ దొరుకుతుంది. సో వీ గెట్ ప్రోటీన్ ఫ్రమ్ మీట్, ఫిష్, eggs, milk, pulses, soya beans, etc. Our traditional food items like పెసరట్టు తెలుసు కదా, మినపట్టు, మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటాం కదా, గారెలు, వడ, పునుకులు, ఇడ్లీ, సున్నుండలు, వీటన్నిటిలో కూడా మనకి చాలా ప్రోటీన్ అయితే దొరుకుతుందండి. సో మీట్, మిల్క్, ఎగ్స్, ఫిష్ ఆర్ ద మేజర్ ప్రోటీన్ సోర్సెస్ ఫ్రమ్ యానిమల్స్ అనమాట. ఆర్ ప్రోటీన్స్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫుడ్ ఐటమ్స్. అసలు ప్రోటీన్స్ అన్నవి అన్ని ఫుడ్ ఐటమ్స్లో దొరుకుతాయా? హౌ కెన్ వీ కన్ఫర్మ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద ఫుడ్ ఐటమ్? అసలు ఏ విధంగా మనం ప్రోటీన్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పేస్తే అయిపోదు కదా, మనం ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ చేసి కానీ కన్ఫర్మ్ చేయం కదా. సో ఆ విధంగా ఎందులో ప్రోటీన్స్ ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దాం. సో స్టూడెంట్స్, మనం ఇప్పుడు ల్యాబ్ యాక్టివిటీ 2 చేయబోతున్నాం. సో ఇక్కడ మన ఎయిమ్ ఏంటండి, మన ప్రైమరీ ఎయిమ్ ఈజ్ టు నో ఆర్ టు కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఇన్ ఎగ్ వైట్ అనమాట. సో దానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? సో బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ ఎక్స్పెరిమెంట్, రైట్, అంటే మీరు చేసినా చేయకపోయినా మీరు ఒక మైండ్లో ఒకటి పెట్టుకోవాలన్నమాట. అంటే యాజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ అన్ ఎక్స్పెరిమెంట్, రైట్? సో బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ ఎక్స్పెరిమెంట్ ఏం చేయాలి, మనం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సెగ్రిగేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ 2% తీసుకోవాలి. 2% అంటే ఏంటండి, 100 ml వాటర్ తీసుకోవాలి. రైట్? 100 ml వాటర్లోని 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ సాల్ట్ వేయాలి. కాపర్ సల్ఫేట్ సాల్ట్ మనకి కృష్ణనిలం అంటారు కదా. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ టెస్ట్ ట్యూబ్లోని చూడమ్మా, సో ఈ టెస్ట్ ట్యూబ్లో ఉన్న ఈ కలర్ని కాపర్ సల్ఫేట్ బ్లూ అంటారనమాట. సో 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి, ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. అండ్ దెన్ 10% సోడియం హైడ్రాక్సైడ్ని తీసుకోవాలన్నమాట. అంటే అర్థం ఏంటి, 10% అంటే 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్ అనమాట. 100 ml వాటర్ తీసుకొని అందులో 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ వేయాలి. అంటే అర్థం ఏంటి, వాటర్ ఎంఎల్లో ఉంది, రైట్? ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ సాల్ట్, అది పెల్లెట్స్ అంటారనమాట. ఆ పెల్లెట్స్ అన్నవి మీకు గ్రామ్స్లో ఉన్నాయి. అంటే ఎలా మెజర్ చేస్తాం, ఆల్రెడీ మెజర్మెంట్లో మీకు తెలుసు కదా ఎలా మెజర్ చేయాలో. సో 100 ml వాటర్ని అండ్ 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ని కలిపితే ఏం జరుగుతుందండి, ఎస్, ఇలాగ ఒక ట్రాన్స్పరెంట్గా చూసారా, ఇందులో ఇలాగా ఒక ట్రాన్స్పరెంట్గా
ఒక లిక్విడ్లా తయారవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం 10% 2% తయారు చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో నేను చెప్తాను ఎలా చేయాలి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఈ సొల్యూషన్స్ చాలా క్లియర్గా ఉండాలన్నమాట ఇందులోని. ఇప్పుడు ఏం చేయాలి, దట్స్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎగ్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ టెస్ట్ ట్యూబ్స్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ 2 బీకర్స్ అండ్ డ్రాపర్. సో ఇప్పుడు హౌ టు డూ, టేక్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎగ్ వైట్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఓకే, ఎగ్ వైట్ తీసుకోండి, ఒక టెస్ట్ ట్యూబ్లో వేయండి. రైట్, ఎగ్ ఎల్లోలో ప్రోటీన్ ఉంటుందని మనకు తెలుసు. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎగ్ ఎల్లో వీ కెన్ టేక్ ఎగ్ వైట్ ఆల్సో. సో ఎగ్ వైట్ తీసుకుంటే ఒక టెస్ట్ ట్యూబ్లో వేయండి, ఫ్యూ డ్రాప్స్ అనమాట. అందులో 2 డ్రాప్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ వేయండి. రైట్, అండ్ 10 డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వేయండి. ఇలా చూపిస్తున్నారు చూడండి. సో ఈ విధంగా ఈ డ్రాపర్ తీసుకొని, రైట్, ఈ డ్రాపర్ తీసుకొని ఇందులో ఫస్ట్ ఏం చేయాలి, ఎగ్ వైట్ తీసుకోండి. సెకండ్ ఏం చేయాలి, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ 2 డ్రాప్స్ వేయాలి, అండ్ 10 డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వేయాలి. బాగా షేక్ చేయండి ఇప్పుడు. ఓకే, అండ్ దెన్ కీప్ ద టెస్ట్ ట్యూబ్ ఇన్ ఏ స్టాండ్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఓకే, ఏం చేయాలి, ఒక టెస్ట్ ట్యూబ్లోని ఒక పక్కన పెట్టాలి, ఒక ఫ్యూ మినిట్స్ ఉంచాలి. రైట్, ఉంచిన తర్వాత ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏ కలర్లోని అది ఫామ్ అవుతుంది అంటే కొంచెం సేపు పక్కన ఉన్న తర్వాత ఏం జరుగుతుంది, ఈ ఎగ్ వైట్, ఈ కాపర్ సల్ఫేట్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈ 3 కలిపి కొంత రియాక్షన్ జరుగుతుంది అనమాట. ఆ రియాక్షన్కి కొంత టైం తీసుకుంటుంది, అందుకే పక్కన పెట్టమని చెప్పారు. సో అలా పక్కన పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది, అబ్జర్వ్ ఎనీ చేంజెస్ ఇన్ ద కలర్ ఆఫ్ ద మెటీరియల్. ఏ మెటీరియల్లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయో చూడండి. సో ఇఫ్ ద కలర్ ఆఫ్ ద మెటీరియల్ టర్న్స్ వైలెట్ ఇట్ కంటైన్స్ ప్రోటీన్. చూసారు కదా ఇక్కడ. సో ఈ విధంగా వైలెట్ కలర్లోకి అయితే మొత్తం సొల్యూషన్ కనిపిస్తుంది. సో ఇనీషియల్గా మనం ఏ కలర్ తీసుకున్నాం, ఒకటి ట్రాన్స్పరెంట్, ఇంకోటి ఎగ్ వైట్ మనకు తెలుసు. సో ఈ విధంగా ప్రెసిపిటేట్ లాగా ఉంటుంది ఎగ్ వైట్, దాన్ని కానీ మనం ఇచ్చేస్తే. అండ్ థర్డ్ వన్ ఈజ్ కాపర్ సల్ఫేట్. ఈ 3 తీసుకున్నాం, కానీ మనకు వచ్చిన కలర్ ఏంటండి, కొత్త కలరు, అండ్ దట్ టు వైలెట్ కలర్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ వాట్ యూ సీ అండి, యూ సీ దట్ ద ఎగ్ వైట్ టర్న్స్ ఇంటూ విచ్ కలర్, వైలెట్ కలర్ అనమాట. వాట్ యూ లెర్న్, ప్రోటీన్ ఈజ్ present in egg white. Now test the below material to find out the presence of the proteins. So last time మనం 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం కదా. 3 టెస్ట్ ట్యూబ్స్లోని ఒకటి పొటాటో, ఒకటి రైస్, ఒకటి అలా తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఒక 3 డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి. ఒకటి సోయాబీన్ ఫ్లోర్ తీసుకోండి, సోయాబీన్ ఫ్లోర్ని, అండ్ ఒకటి ఘీ తీసుకోండి, నెయ్యి తీసుకోండి, ఒకటి మిల్క్ తీసుకోండి. రైట్, మిల్క్ తీసుకుని ఈ 3 తీసుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇందులో వైలెట్ కలర్ కనిపిస్తుంది, ఇందులో వైలెట్ కలర్ కనిపిస్తుంది అనమాట యూజువల్గా. సో ఏదైతే ఘీ ఉంటుందో దీంట్లోని వైలెట్ కలర్ కనిపించదు. రైట్, సో విచ్ మీన్స్ దాట్ ఘీ డస్ నాట్ కంటైన్ proteins, but whereas soybean flour and the milk contains what, yes, proteins. So after doing the experiment, the above test, you will come to know the proteins are not present in ghee. What would be there in it అంటే అర్థం ఏంటి, మీరు ఆ టెస్ట్ ట్యూబ్లో ఆయిల్ వేసిన టెస్ట్ ట్యూబ్లో ఈ వైలెట్ కలర్ కనిపించదు అనమాట. రైట్, అలాగా. హోప్ ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ పార్ట్ 2లో అయితే తెలుసుకుందాం. మరి ఎందుకు లేటండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. సో స్టే ట్యూన్డ్ టు టెల్కీ టాక్స్ అండ్ కీప్ రీడింగ్ యువర్ టెక్స్ట్ బుక్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బాయ్.